హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవేశిక పేపర్ 1 పద్య భాగంలో నుంచి లెసన్ 6 హమ్ నవ్ వసంత్ లాయేంగే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 24లో ఉంది. లెట్స్ స్టార్ట్ విత్ కవి పరిచय. कवि सुमतींद्र का जन्म सन 1931 में तमिलनाडु के तिरुनेलवेली जिले में हुआ. 1931లో తమిళనాడులోని తిరునేలవేలి అనే ఒక జిల్లాలో పుట్టారు సుమతీంద్ర. आप రాష్ట్రభాష హిందీకే సమర్థక్ రహే. సో ఈయన రాష్ట్రభాష అయిన హిందీని ఎప్పుడూ కూడా సమర్థక్ అంటే సపోర్టర్గా ఉండేవారు. हिंदी में आपकी पंडिताई विलक्षणी थी. पंडिताई मीन्स नॉलेज, विलक्षण मीन्स एक्स्ट्राऑर्डिनरी. सो हिंदीलो ఈయనకు ఉన్న నాలెడ్జ్ చాలా एक्स्ट्राऑर्डिनरी. तमिलनाडु जैसे हिंदीतर प्रदेश में हिंदी प्रचार के लिए आपने अपने सारा जीवन समर्पित किया. సో తమిళనాడు లాంటి నాన్ స్పీకింగ్ హిందీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్లేస్లలో ఈయన హిందీ ప్రచారం చాలా చక్కగా చేశారు. दक्षिण भारत हिंदी प्रचार सभा में हिंदी प्रचारक और उसके बाद मदुरा कॉलेज में हिंदी प्रधानाध्यापक रहकर साहित्य निर्माण में काफ़ी योगदान दिया. योगदान मीन्स कांट्रिब्यूशन. दक्षिण भारत हिंदी प्रचार సభకి ఒక ప్రచారకగా, ఆ తర్వాత మధురా కాలేజ్లో ప్రిన్సిపల్గా ఈయన వర్క్ చేస్తూ హిందీ లిటరేచర్కి ఎంత కాంట్రిబ్యూషన్ చేయాలో అదంతా కూడా ఈయన చాలా చక్కగా చేశారు. दक्षिण भारत हिंदी प्रचार समाचार और हिंदी पत्रिका में आपकी असंख्य रचनाएं प्रकाशित हुई है. प्रकाशित मीन्स पब्लिश्ड. సో దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సమాచార్ హిందీ పత్రిక అనే ఇలాంటి మ్యాగజైన్స్లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈయనవి పబ్లిష్ అయినాయి. एक पल की याद में हिंदी के आंचलिक लोकप्रिय कवि नील गगन की घाटी में आदि आपकी प्रसिद्ध रचनाएं हैं. सो दीज आर हिज सम ऑफ हिज इम्पॉर्टेंट राइटिंग्स. सन 2000 में आप स्वर्ग सिधारे. ఈయన 2000లో చనిపోయారు. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. हम नव वसंत लाएंगे, we will bring new spring. సో ఈ లెసన్ మెయిన్గా ఓల్డ్ పీపుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దాని మీద మనకి నేచర్ని, ఓల్డ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, యంగ్ జనరేషన్స్ని ఇలా అన్నిటిని కంపేర్ చేస్తూ రాసిన లెసనే हम नव वसंत लाएंगे. पतनोमुख पीले पत्ते ने कहा उपवन से हम नव वसंत लाएंगे. हमें अपना विश्वास दो, अपना भविष्य अर्पित करो. हम पुराने हैं, अनुभवी में पक्के हैं. हमने कभी वसंत को बुलाया था, अपने रस से संवारा था, सजाया था. సో లీవ్స్ ఏవైతే ఉంటాయో, ఫాలింగ్ లీవ్స్ ఫ్రమ్ ద ట్రీస్, ఆ ట్రీస్ తన గార్డెన్తో అంటున్నాయంట, మేము కొత్త స్ప్రింగ్ సీజన్ని తీసుకొస్తాము, మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ నేచర్ని మేము బాగా అర్థం చేసుకున్నాం, మా మీద విశ్వాసం ఉంచండి, రాబోయే భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండాలి అంటే మాలో ఉన్న ప్రతి ఒక్క రసం మీన్స్ ఆ లీవ్స్ నుంచి వచ్చే ఆ కాంపోస్ట్ ఏదైతే ఉంటుందో అది నేచర్కి మాన్యూర్లా పనిచేసి వచ్చే న్యూ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నరిష్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మన ఇళ్లల్లో, మన సొసైటీలో ఉన్న ఓల్డ్ జనరేషన్స్, మామలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా మనకి అలాంటి స్ట్రెంగ్త్నిచ్చే జ్యూస్ లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైతే ఉంటుందో అదంతా కూడా మనకి చెప్పి మన ఫ్యూచర్ బాగుండడానికి వాళ్ళు ఎంతో పాటుపడుతూ ఉంటారు. హమే అపనే ప్రాణోं दो इसलिए कि हम फुनगी पर है, खींच में गड़ी गंदी जड़ों से सत खींच कर आपने को पला है. हम सार है, बाकी सब निस्सार है, तुम हमें आधार दो. సో ఇంకా ఏమని చెప్తున్నాయి ఆ ఫాలింగ్ లీవ్స్, ఆ నేచర్తో మేము ఎంత డీప్ రూట్ లోపలికన్నా వెళ్ళగలం, ఇక్కడ ఉన్న మడ్ ఏదైతే ఉందో ఆ మడ్ అంతా కూడా మాకు అలవాటైపోయింది, ఇలాంటి మడ్లోకి మేము వెళ్ళిపోయి కొత్తగా వస్తున్న ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము అప్లిఫ్ట్ అనేది ఇవ్వగలం. మేము
వర్త్లెస్ అయిన వాటిల్ని కూడా వర్త్ఫుల్గా చేయగలం, ఆ ఎసెన్స్ మాలో ఉంటున్నాయి అని ఆ లీవ్స్ చెప్తున్నాయి. అంటే ఇప్పుడు ఫాలెన్ లీవ్స్ ఎందుకు పనికిరావు, కానీ అవి మాన్యూర్గా పనిచేసి అక్కడ ఏవైతే మొక్కలు చెట్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా బలాన్ని ఇస్తాయి. అదేవిధంగా వయసు అయిపోయిన పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉంటాయి. అవన్నీ మనకి చెప్పి మంచి చెడులు చెప్తూ ఉంటారు. సమ్టైమ్స్ వాళ్ళు చెప్పేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటింగ్గా చెప్పినా సరే అందులో వాళ్ళ పర్పస్ ఏంటి అంటే మనకి అంతా మంచి జరగాలి అని. సో ఈ నేచర్లో ఫాలెన్ లీవ్స్ అండ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మాన్యూర్గా, ఒక స్ట్రెంథింగ్ జ్యూస్గా మిగిలిన వాటికి పనిచేస్తూ ఉంటాయి. వయసు అయిపోయి రాలిపోయే ప్రతి ఆకు, అలాగే వయసు అయిపోయిన ప్రతి ఒక్క పెద్దవారు మన ఇళ్లల్లో, మన సొసైటీలో ఉన్న పెద్దవారి దగ్గర ఎన్నో నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సే మనకి ఒక హెల్దీ బెనిఫిట్గా పనిచేస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని ఎప్పుడూ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వరో వహి పాస్ హి दुखती उंगलियां सी सृजनातार ढालियों पर फूट रहे कोंपल अरुण अरुण आंकर हांस दिया पीले पत्ते जीवित है झड़ने को खड़ खड़ सर सर शोर है कहते हम पुराने हैं हम व्यतीत है हम पक्के हैं हम नव वसंत लाएंगे. సో ఇంకా ఇక్కడ కవి పెద్దవాళ్ళని పోలుస్తూ చెట్లు ఎలా ఫీల్ అవుతాయో చెప్తున్నారు. ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో అది కొంత వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో, బ్రాంచెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బ్రాంచెస్, అవన్నీ కూడా ఒడిలిపోయి రాలిపోతూ ఉంటాయి. కొత్తగా వచ్చే, క్రియేటివ్గా బయటికి వచ్చే కొత్త కొత్త బడ్స్ అలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇవి సారాన్నిస్తాయి, బలాన్నిస్తాయి. ఆకులు రాలిపోతున్న, చెట్లు రాలిపోతున్న ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. జర్నేకా సౌండ్ మీన్స్ పడిపోతున్న సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ పడిపోతున్న సౌండ్ ఒక కొత్త జీవితాన్ని పైకి లేపడానికి అవి చేసే వాటి యొక్క సాక్రిఫైస్ అన్నమాట. సో మన చుట్టూతా ఉన్న మన పెద్దవాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడూ రెస్పెక్ట్గానే చూడాలి. వాళ్ళు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. వయసు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయడం కానీ, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు అనుకోవడం కానీ చాలా పొరపాటు. ఎందుకంటే ఈ లైఫ్ ఏదైతే మనకుందో అది వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం క్యారీ అవుట్ చేస్తున్నాం. ఈ ఒక్క విషయం అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదే ఈ లెసన్ హమ్ నవ్ వసంత్ లాయేంగే. ఓకే, సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 26లో మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. పీలే పత్తే నే ఉపవన్ కో కిస్సే సంవారా థా. సో ఈ ఎల్లో లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి గార్డెన్లో పడిపోతున్నాయి కదా. ఉపవన్ మీన్స్ గార్డెన్లో పడిపోతున్నాయి కదా, దానివల్ల ఏం లాభం జరుగుతుంది? పీలే పత్తోంనే ఉపవన్ కో అపనా రస్ సే సంవారా థా. సో ఆ ఎల్లో లీవ్స్ ఏవైతే గార్డెన్లో పడిపోతున్నాయో అవి వాటి యొక్క జ్యూస్తో ఈ గార్డెన్ ఏదైతే ఉందో దానికి బలాన్ని ఇస్తుంది, డెకరేట్ చేస్తుంది. సెకండ్ వన్, పీలే పత్తేనే అపనేకో కేసే పలాథా. సో ఆ పడిపోతున్న ఎల్లో లీవ్స్ అవి ఎలా రైజ్ చేసుకుంటున్నాయి? कीचड़ में गड़ी गंदी जड़ों से सार खींचकर पीले पत्ते ने अपने को पाला था. సో ఆ బురదలో పడిపోయి ఆ మట్టిలో కూరుకుపోయిన ప్రతి ఒక్క లీవ్ కూడా ఒక కాంపోస్ట్గా, మాన్యూర్గా మారి వాటి యొక్క సారాన్ని ఈ భూమికి అందిస్తూ ఈ భూమి మీద వస్తున్న కొత్త మొక్కల్ని పైకి లేపుతూ ఉంటాయి. కవి సుమతీంద్ర के अनुसार पुराना पत्ते क्या करते हैं? कवि सुमतींद्र के अनुसार पुराना पत्ते कड़ कड़ सर सर शोर करते जड़ने वाले होते हैं. సో ఈ ఒడిలిపోయిన ఆకులన్నీ కూడా పడిపోతున్న ఆ సౌండ్ చేస్తూ కూడా కింద పడిపోతాయి. అయినా సరే ఇంకొక కొత్త మొక్కకి అవి ప్రాణం పోస్తాయి అని కవి చెప్తున్నారు. ఓకే, ఆ తర్వాత మీకు కవి పరిచయం ఉంది. ఇందాక మనం లెసన్ స్టార్టింగ్లో ఏదైతే కవి పరిచయం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉంది. ఒక్కసారి నేను ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. कवि सुमतींद्र का जन्म तमिलनाडु में 1931 को हुआ
हिंदी में आपकी पंडिताई विलक्षण थी। तमिलनाडु जैसे हिंदीतर प्रदेश में हिंदी प्रचार के लिए आपने अपना सारा जीवन समर्पित किया। आपने दक्षिण भारत हिंदी प्रचार सभा में हिंदी प्रचारक और उसके बाद मदुरा कॉलेज में प्रधान अध्यापक रहकर साहित्य निर्माण में काफ़ी योगदान दिया। वे संस्कृत और अंग्रेजी के अच्छे ज्ञाता थे। दक्षिण भारत हिंदी प्रचार समाचार और हिंदी पत्रिका में आपकी असंख्य रचनाएं प्रकाशित हुई। आप अपने साहित्य के लिए आंध्र सरकार से पुरस्कृत हैं। एक पल की याद में हिंदी के आंचलिक लोकप्रिय कवि नील गगन की घाटी में आदि आपकी प्रसिद्ध रचनाएं हैं। आपका निधन 2000 में हुआ। సో నెక్స్ట్ మీకు కవితాకా సారాంశం ఉంది. ఒక్కొక్క పారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. कवि सुमतेंद्र हिंदी तर के प्रदेश में एक मूर्धन्य हिंदी प्रचारक थे. సో కవి సుమతీంద్ర నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ లైక్ తమిళనాడు, ఆంధ్ర ఇలాంటి వాటిల్లో మూర్ధన్య మీన్స్ ప్రామినెంట్గా హిందీని ఎంతో చక్కగా ప్రచారం చేశారు. కవినే ఇసే हम नव वसंत लाएंगे कविता में पुराने पत्ते भी पुनः वसंत ला सकते हैं इस तथ्य का विलक्षण किया है. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లెసన్ హమ్ నవ్ వసంత్ లాయేంగే ఈ లెసన్ ద్వారా కవి మనకి మళ్ళీ స్ప్రింగ్ సీజన్ని ఎలాగన్నా మనం తీసుకురాగలుగుతాము అనే ఫ్యాక్ట్ని అనలైజ్ చేసి మనకి చాలా చక్కగా చెప్పారు. परिवर्तनशीली प्रकृति के नियम के अनुसार जो आज नया है कालक्रमेण में पुराना हो जाते हैं. సో అకార్డింగ్ టు ద చేంజింగ్ నేచర్ అది దానికి ఉన్న లా, అలాంటి లాని మనం గనుక కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఏదైతే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉందో అది కాలక్రమేణా ఓల్డ్ అనేది అయిపోతుంది. ఫిర్ పురానా జడ్కర్ పునః నవోత్తర్ హోతే హే ఏదైతే ఓల్డ్ అయిపోయి పడిపోతుందో అది మళ్ళీ కొత్తగా జన్మ అనేది దానికి వస్తుంది. యహ స్వాభావిక్ హే ఇది చాలా నేచురల్గా జరిగే ప్రాసెస్. कवि आशावादी शब्दों में पुनरोत्पन्न से नव वसंत लाने का प्रोत्साहन देते हैं. సో మన కవి ఆప్టమిస్టిక్ అంటే ఆశ ఉండే ఒక వ్యక్తి అనమాట. ఆయన ఈ పునరోపన్ మీన్స్ ఓల్డ్నెస్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్నెస్ అనేది నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్కి అది మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ అని ఎంకరేజ్ చేస్తూ ఈ లెసన్లో చెప్తున్నారు. పురానేపన్ కా అర్ధ్ పక్వానా బి హోతా హే. సో పురానేపన్ అంటే పక్వత, పక్వత అంటే మెచ్యూరిటీ. पुराना पीले पत्ते कभी कीचड़ में सार खींचकर अपना रस में वसंत को संवारा था सजाया था. సో బురదలో పడిపోయిన మట్టిలో పడిపోయిన ఈ రాలిపోయే ఆకులనేవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కొత్త మొక్కలు వేటివైతే వస్తాయో వాటికి ఒక సారవంతంగా పనిచేస్తూ ఉంటాయి. వాటికి ఇది కొత్త అందాన్ని కొత్త బలాన్ని ఇస్తూ ఉంటాయి. पुरानेपन के परिश्रम को मानकर उनकी ఆదరణతా కరే తో వహ ఫిర్ నవ వసంత్ లాయేగే. సో ఆ పడిపోయిన ఆకుల యొక్క హార్డ్ వర్క్ అలాగే వయసు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళ హార్డ్ వర్క్ని మనం గుర్తించాలి, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా చేయడం వల్ల కొత్త జనరేషన్స్ కొత్త తరం ఏదైతే వస్తుందో అది ఎప్పుడు కూడా బలంగానే ఉంటుంది. ఎందుకంటే మన ఇథిక్స్ మన వాల్యూస్ మనం కాపాడుకుంటూ ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూనే ఉంటాం. కడ్ సరసర్ షోర్ करते जड़ने वाले पत्ते प्रकृति की करुणा में पुनः अंकुर का रूप धारण करेंगे. సో ఏదో సౌండ్ చేస్తూ పడిపోయే చెట్లు ఆకులు ఇవన్నీ కూడా కొత్త జనరేషన్ ఏదైతే వస్తుందో కొత్త మొక్కలు ఏవైతే వస్తున్నాయో వాటికి బలాన్ని అందాన్ని ఇచ్చే ఒక గొప్ప సోర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. वृद्ध मनुष्यों का अनुभव नवी कल्पनाओं के उद्देश्य का कारण बनेगा. సో ఓల్డ్ పీపుల్ ఓల్డ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి అప్కమింగ్ యంగ్ జనరేషన్స్కి ఎంతో మోరల్ సపోర్ట్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి.
कविता का तात्पर्य यह होते हैं कि त्यागपूर्ण पुराणापन చిరస్మరణీయ होते हैं. సో ఈ కవిత ద్వారా కవి మనకేమని చెప్పాలనుకుంటున్నారంటే సాక్రిఫైస్ చేసిన ఆ ఓల్డ్ ఏజ్, ఆ ఓల్డ్ పీపుల్ అండ్ ఆ ఓల్డ్నెస్ ఏదైతే ఉందో, జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సాక్రిఫైజెస్ మనకి ఎప్పుడు కూడా మెమరబుల్గా ఉండాలి. సో కవి ఈ లెసన్ ద్వారా మనకి స్ప్రింగ్ సీజన్, కొత్త జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సోర్స్ అనేది ఓల్డ్ జనరేషన్స్ అని ఎంతో అద్భుతంగా చెప్పారు. ఓకే, ఈ లెసన్లో మీకు 2 సందర్భ సాహిత్య వాక్యాలు ఉన్నాయి. హమ్ పురానే హే అనుభవి మే పక్కే హే, హమ్నే కభీ వసంత్ కో బులాయా థా, ఆప్నే రస్ సే సంవారా థా సజాయా థా ఉపవన్ కో. సో దీనికి మీరు సందర్భ సాహిత్య వాక్య రాయాలి. కవి పరిచయం అని పెట్టి ఇక్కడ మీరు ఏదైతే కవి పరిచయం చదివారో అందులో ఒక 4-5 లైన్స్ రాయండి. ఆ తర్వాత సందర్భ. ये पंक्तियों कवि सुमतींद्र की रचित हम नव वसंत लाएंगे कविता से उद्धृत है. సో ఈ పంక్తి, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి హమ్ నవ్ వసంత్ లాయేంగే అనే ఒక కవిత నుంచి, సుమతీంద్రుడు రాసిన కవిత నుంచి తీసుకున్నాం. భావార్థ. पेड़ में पीले पत्ते कहते हैं हम पुराने हैं, बीते हुए हैं मगर पक्के हैं, हम नव वसंत लाने की प्रक्रिया में स्वयं खाद बन सकते हैं. अर्थात कवि पुराने पत्ते के माध्यम से वृद्ध एवं अनुभवी लोगों का महत्व बताते हैं. సో ఈ పోయంలో కవి మనకి మన ఓల్డ్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి ఒక ఎనర్జీ సోర్స్ లాగా పనిచేస్తారని చెప్తున్నారు. వాళ్ళు ఓల్డ్ అయిపోయారు, లీవ్స్ అనేవి ఓల్డ్ అయిపోయినాయి, కానీ అవి ఒక కాంపోస్ట్గా మారి కొత్తగా వచ్చే ప్లాంట్స్కి బలాన్ని ఇస్తాయి. అదేవిధంగా మన ఇంట్లో ఉండే, మన సొసైటీలో ఉండే ఓల్డ్ జనరేషన్ పీపుల్ మనకి సోర్స్గా మారి మన యంగ్ జనరేషన్స్కి ఇన్స్పైర్గా, మెమరబుల్గా ఉంటారు. సో నెక్స్ట్ వన్, पीले पत्ते जीवित है, जड़ने को खड़खड़ सरसर शोर है, कहते हम पुराने हैं, हम व्यतीत है, हम पक्के हैं, हम नववसंत लाएंगे. సో సందర్భ కవి పరిచయ్. ఫస్ట్ దానికి ఎలా రాస్తారో సెకండ్ దానికి అంతే. భావార్థ. परिवर्तनशील प्रकृति में पुराना झड़कर नया बनाते हैं, पीले पत्ते जब तक पेड़ पर रहते हैं तब तक आवाज़ करते रहेंगे, आपको सतर्क बनाते रहेंगे और नव वसंत लाएंगे. अर्थात वृद्ध लोग कमज़ोर हो जाने पर भी हमें दिशा निर्देश देते रहते हैं. సో చేంజింగ్ నేచర్ ఏదైతే ఉందో అందులో ఓల్డ్ లీవ్స్, ఓల్డ్నెస్ అనేది ఫాలెన్ అవ్వడం వెరీ న్యాచురల్. అలాంటి లీవ్స్ అనేవి ఫాలెన్ అయిన తర్వాత ఆ సౌండ్ ఏదైతే వస్తుందో ఆ సౌండ్ మనకి కొత్త వసంతానికి ఒక స్టార్టింగ్ అని మనకి రిసెంబల్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఓల్డ్ జనరేషన్స్ ఏవైతే ఫాలెన్ అవుతూ ఉంటాయో అవి మనకి సోర్స్గా మారి మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అని ఈ లెసన్ ద్వారా కవి ఎంత అత్యద్భుతంగా చెప్పారు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్, హమ్ నవ్ వసంత్ లాయేంగే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.